తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు 8 రేప్ కేసులు రికార్డయ్యాయి. సైబర్ క్రైమ్, కిడ్నాప్లు, హత్యలు కూడా గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. అసలు క్రైమ్ రేట్ ఎందుకు పెరిగింది? మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఎక్కువగా తెలిసిన వారే నిందితులుగా తేలిన కేసులే ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే నేరాలకు పాల్పడిన వారికి గతంతో పోలిస్తే తక్కువ శిక్షలు పడ్డాయి. ఇందుకు కారణాలేంటి? పోలీసులు దీనికి విరుగుడుగా ఏం చేయనున్నారు? కొత్త సంవత్సరంలో నేరాలకు ఎలా చెక్ పెట్టాలని భావిస్తున్నారో ఇవాల్టి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. తెలంగాణలో 2023తో పోలిస్తే క్రైమ్ రేట్ 9.87% పెరిగింది. మహిళలపై రోజుకు 8 రేప్ కేసులు రికార్డయ్యాయి. సైబర్ నేరాలు, దొంగతనాలు, కిడ్నాపులు కూడా పెరిగాయి. తెలంగాణ డీజీపీ జితేందర్ విడుదల చేసిన వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఈ గణాంకాలు బయటపెట్టాయి. ఈ ఏడాది తొలి 11 నెలల్లో రాష్ట్రంలో 2,34,158 కేసులు నమోదయ్యాయి. గతేడాది అంటే 2023లో ఇది 2,13,121గా రికార్డైంది. సైబర్ నేరాలు 43.44% పెరిగాయి. మహిళలపై దాడులు, వేధింపులు 4.78% పెరిగాయి. ఇక 142 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. 4,682 మంది నిందితులను అరెస్టు చేశారు. మహిళల హత్యలు 13.15% పెరిగాయి. ఎస్సీ, ఎస్టీలపై కేసుల సంఖ్య పెరిగింది. 2023లో వీరిపై 1,877 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,257 కేసులు రికార్డయ్యాయి. నేరాల పెరుగుదలతో పాటు పలు కేసుల్లో దోషులకు పడిన శిక్షలు గతేడాదితో పోలిస్తే తగ్గాయి. 2023లో పలు రకాల కేసుల్లో 39,371 మందికి శిక్షలు పడ్డాయి. ఈ ఏడాదిలో కేవలం 28,477 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 18 మందికి జీవిత ఖైదు, 3కి మరణ శిక్షలు విధించారు. మహిళలపై నేరాలకు పాల్పడిన 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. 77 ఫోక్సో కేసుల్లో 82 మందికి జీవిత ఖైదు విధించారు. నేరం రుజువు చేసేందుకు సంబంధించిన ఆధారాల్ని పోలీసులు కోర్టులో సమర్పించకపోవడం వల్ల కూడా దోషులకు శిక్షలు పడటం లేదు. మరోవైపు రాష్ట్రంలో సీసీ కెమెరాల వినియోగంలో దేశంలో తెలంగాణలోని పోలీస్ శాఖ టాప్లో ఉంది. రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంతాల్లో మరిన్ని కెమెరాలను అమర్చనున్నారు. దీంతో నేరాలను అదుపు చేయొచ్చని పోలీస్ శాఖ భావిస్తోంది. ఈ ఏడాది మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదిలో 2,945 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై రోజుకు సగటున 8 రేప్ కేసులు రికార్డయ్యాయి. గతేడాది 2,283 రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది నమోదైన 2,922 కేసుల్లో తెలిసిన వారే బాధితులపై అత్యాచారం చేశారు. అంటే తెలిసిన వారిని నమ్మి బాధితులు మోసపోయారని ఈ కేసుల వివరాలు చెప్తున్నాయి. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేసిన ఘటనలు, ఒంటరి మహిళలపై అత్యాచారం, లిఫ్ట్ ఇస్తానని చెప్పి రేప్ చేసిన ఘటనలు నమోదయ్యాయి. ఇక గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో అత్యాచారానికి గురైన కేసులు 23 మాత్రమే నమోదయ్యాయి. అత్యాచారానికి గురైన వారిలో 15 నుంచి 18 ఏళ్లలోపు వారు 1,970 మంది ఉన్నారు. 18 ఏళ్లు పైబడిన వారు 888 మంది. ఇక మర్డర్ కేసులు కూడా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగాయి. 2023లో 213 హత్యలు జరిగాయి. ఈ ఏడాదికి అవి 241కి చేరాయి. లైంగిక కారణాలతో జరిగిన హత్యలు 102 రికార్డయ్యాయి. భూ వివాదాల్లో 82 మర్డర్లు జరిగాయి. కుటుంబ గొడవలతో 229 మంది హత్యకు గురయ్యారు. డబ్బుల వివాదాల్లో 53 మర్డర్ కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్లు కూడా పెరిగినట్టు వివరాలు చెప్తున్నాయి. 2023లో 884 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదికి అవి 1,122కు పెరిగాయి. సైబర్ క్రైమ్ కేసులు 25,184 కేసులు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ కేసుల పెరుగుదల 43.33% పెరిగింది. ఇక షీ టీమ్స్కి 10,862 ఫిర్యాదులు అందాయి. అయితే ఇందులో 830 మాత్రమే ఎఫ్ఐఆర్ చేశారు. మిగిలిన ఫిర్యాదుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే హోంశాఖ ఉంది. రాష్ట్రంలో నేరాల పెరుగుదలపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇందుకు బాధ్యత అని విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న హోంశాఖను మరో మంత్రికి కేటాయిస్తే నేరాల అదుపునకు ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని విపక్షాలంటున్నాయి. సాధారణ పాలనతో పాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ఇతరత్ర అంశాలపై నిత్యం బిజీగా ఉండే సీఎం వద్దే హోంశాఖ ఉండటం వల్ల ఆ శాఖపై అంతగా ఫోకస్ ఉండటం లేదని అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గంలో ఇంకా 6 ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేసి తన వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు సీఎం కేటాయించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ శాఖ అంటే కొంత భయం ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందనే ప్రచారం కూడా ఉంది. ఇది కూడా నేరాల పెరుగుదలకు పరోక్షంగా కారణమనే అభిప్రాయాలున్నాయి.
కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ చట్టాల కింద 85,190 కేసులు నమోదయ్యాయి. జీరో ఎఫ్ఐఆర్ కింద 1,313 కేసులు నమోదు చేశారు. డయల్ 100కు 16,92,000 మంది ఫోన్ చేశారు. మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది 85 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 41 మంది సరెండర్ అయ్యారు. పోలీస్ శాఖలో 13,000 మందిని ఈ ఏడాది నియమించారు. పెట్రోలింగ్ కోసం 1000 వాహనాలు, 2,100 బ్లూ కోట్ పెట్రోలింగ్ బైక్స్ అదనంగా ఈ ఏడాది ప్రభుత్వం అందించింది. బాధితులు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో చేరేందుకు ఈ వాహనాలు దోహదపడతాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుగుదలపై బీఆర్ఎస్ మండిపడింది. సీఎం పనితీరుకు ఇది నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. టెక్నాలజీ పెరుగుదల కూడా పరోక్షంగా సైబర్ క్రైమ్ పెరుగుదలకు కారణమవుతోంది. నేరాలు చేసిన వారికి కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని ప్రభుత్వం నుంచి సంకేతాలు పంపితే నేరాలు తగ్గే అవకాశం ఉంది. నేరాన్ని రుజువు చేసేందుకు అవసరమైన ఆధారాల్ని కూడా పోలీసులు సేకరించి కోర్టుల్లో సమర్పిస్తేనే నేరాలు అదుపులోకి వస్తాయి.